అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈరోజు మనము ధనయోగం గురించి తెలుసుకుందాం. అందరికీ ధనం అంటే ఎంత అవసరమో అందరికీ తెలుసు. కొందరికి ధనం అవసరమైతే, కొందరికి ధనం వ్యసనం, కొందరికి విలాసం, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ధనయోగం అనేది ఎవరి జాతకంలో ఎలా ఉంటుంది? అసలు ఈ ధనయోగం ఉంటేనే వాళ్ళకి ధనం వస్తదా? జీవితంలో ధనం లభిస్తుందా లేదా? లేదా ధనయోగం లేకున్నా గానీ మనం ఏదన్నా పరిహారం చేసుకొని ధన ధనయోగాన్ని క్రియేట్ చేసుకోవచ్చా? అంటే ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసుకోవడమే. సో, అది అంతా మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనయోగం అంటే ఎలా లభిస్తుంది? ఒక జాతక చక్రంలో చూసినట్టయితే నేను ప్రతిసారి చెప్తుంటాను. మనము ధ యోగాలైనా, ఏ యోగాలైనా మన లగ్నం నుంచి చూసుకోవాలి. జాతక చక్రంలో లగ్నం ఏంటో ఫస్ట్ తెలుసుకున్నాక, లగ్నం నుంచి ద్వితీయంలో ఏ గ్రహం ఉంది? అది పాపగ్రహమా? లేకపోతే న్యాచురల్ బెనిఫిక్ అంటాము. న్యాచురల్ బెనిఫిక్ అనేసేసి 2 అంటే పాప గ్రహము ఉంటది. మంచి ఫలితాలిచ్చే మంచి గ్రహం కూడా ఉంటది. ఎప్పుడైతే ఈ గ్రహం పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే పర్సనల్‌గా మన జాతక చక్రంలో ద్వితీయంలో పాపగ్రహం లేకుండా మంచి గ్రహం అంటే మంచి ఫలితాలు ఇచ్చే జనరల్‌గా మంచి ఫలితాలన్నీ ఇచ్చేస్తాయన్నమాట. అది దాంట్లో ఏంటంటే గురువు గ్రహం, శుక్రగ్రహం అంటే బృహస్పతి, శుక్రుడు. ఈ 2 గ్రహాలు మనకి ధనాన్ని ఇచ్చే గ్రహాలన్నమాట. ఈ గ్రహాలు కనుక ద్వితీయాధిపతితో లేదా ద్వితీయంలో ఒక్కోసారి గురుగ్రహం ఏంటంటే ద్వితీయంలో ఉన్న వాళ్ళకు విపరీతమైన డబ్బు, విపరీతమైన ధనం వస్తుంది. కానీ వచ్చినప్పటికీ అది నిలదొక్కుకోలేరు. ఏదో విధంగా ఖర్చయిపోవడము, వాళ్ళు అనుభవించారనమాట. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా రిచ్, బాగా ధనవంతుడు. అతను బాగా సంపాదిస్తాడు. లైఫ్ లాంగ్ అతను కూడబెట్టి అలాగే కూడబెడుతూనే ఉంటాడు. తద్వారా ఏమవుతుందంటే అతని చివరి జీవిత దశలో అతను అనుభవించకుండానే వెళ్ళిపోతాడు. అతను తదనంతరం ధనాన్ని అనుభవించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి రకం ద్వితీయంలో గురువు ఒకవేళ ఉన్నట్టయితే. మళ్ళీ ద్వితీయంలో గురువు ఉన్నా కానీ ఎన్ని డిగ్రీస్‌లో ఉన్నాడు? ఏ నక్షత్రంలో ఉన్నాడు? ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నట్టయితే, క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే, ఈ ధనయోగాలు మనకి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఎలా మనని ధనవంతులు చేస్తాయి అనేసేసి మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొకటి మనం బాగా చూసుకోవాల్సిందేంటంటే, గురువు ద్వితీయంలో ఉన్నా గానీ లేదా ద్వితీయంలో ఉన్నప్పటికీ అంత ఫలితాలు ఇవ్వరు అని చెప్పుకున్నాం గదా! ద్వితీయాన్ని ఒకవేళ చూస్తే మటుకు నిజంగా అది చాలా మంచి ధనయోగం. వాళ్ళకి ఎటువంటి ధనానికి ఇబ్బంది లేకుండా జీవితకాలం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నా కానీ మనమేమో గురువు గ్రహానికి ఏమనుకున్నాము, గురువు కనుక ద్వితీయంలో ఉంటే కొద్దిగా అతను అనుభవించాడు అని చెప్పాం కదా. కానీ శుక్రుడు అలా కాదు. ద్వితీయంలో ఉన్నా అతను ధనాన్ని ఇస్తాడు. కాకపోతే ఇక్కడ రూల్ ఏంటంటే ద్వితీయంలో శుక్రుడు ఉన్నా ఇస్తాడు. ద్వితీయాన్ని చూసినా కానీ శుక్రుడు ఇస్తాడు. అలాగే మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆ లగ్నానికి ప్రతి లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నమే అనుకోండి. మేష లగ్నానికి గురువు యోగాధిపతి, యోగకారకుడు. గురువు కనుక ఉన్నట్టయితే లేదా గురువు కనుక చూసినట్టే ఆ ద్వితీయ భావాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా అతనికి ఆ జాతకులకి ధనాన్ని ఇస్తాడు. కాకపోతే శుక్రుడు కనుక అక్కడ ఉన్నాడు అని అంటే శుక్రుడు మారకాధిపతి అవుతాడు ఆ లగ్నానికి, ద్వితీయ సప్తమాధిపతి అవుతాడు. కాబట్టి శుక్రుడు అంత ఫలితాలు ఇవ్వడు. ఇక్కడ కొద్దిగా క్లారిటీ తెచ్చుకోవాలి ఎవరైనా కానీ. ఏ లగ్నాది వారికి యోగకారకుడు, గురువు యోగకారకుడు అవుతే గురువు ఇవ్వాలి. శుక్రుడు యోగకారకుడు అవుతే నేను ఒక్కొక్క రాశికి చెప్తూ ఉంటాను. ఏ రాశులకి లగ్నాలకి ఏ గ్రహాలు ధనాన్ని క్రియేట్ చేస్తాయనేసి ఒక్కొక్క లగ్నాలకి చెప్పుకుంటూ పోతాం మనము. ఇక్కడ కనుక ద్వితీయానికి మేష లగ్నం వారికి ఇక్కడ కలిగినట్టయితే అంత మంచి చేయడు. ఇలా ప్రతి లగ్నాలకి ఒక లగ్నానికి గురువు యోగకారకుడు అయితే ఒక లగ్నానికి శుక్రుడు యోగకారకుడు అవుతాడు. ఇలా మనము డిఫరెన్షియేట్ చేసుకున్న తర్వాత మనకి ధనయోగం జీవితంలో ఉందా లేదా, ఒకవేళ లేకపోతే ఎలాంటి పరిహారాలు మనం చేసుకోవచ్చు,
ఇది మనం మేషం నుంచి మీనం వరకు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ద్వితీయానికే కాకుండా లాభంలో కూడా ఈ మనం చెప్పుకున్న గురు గ్రహమైన శుక్ర గ్రహమైన కనెక్షన్ వచ్చినట్టయితే కూడా అది ధనయోగమే అవుతుంది. అర్థమైందా? అలాగే శుక్రుడు గురువు ఒకవేళ ఈ 2 గ్రహాలు కూడా 11వ భావంలో అంటే 11వ భావంకి కనెక్ట్ అవుతే మటుకు ఖచ్చితంగా ధనాన్ని ఇస్తాడు. ఇదే కాకుండా ద్వితీయానికి లాభానికి అంటే ప్రతి ఒక్క లగ్నాలకి ద్వితీయాధిపతి సపరేట్గా ఉంటాడు, లాభాధిపతి సపరేట్గా ఉంటాడు కదా. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి రెండూ కలిసి ద్వితీయంలో అయినా లాభంలో అయినా ఉన్నట్టయితే అది ధనయోగం కిందనే పరిగణించబడుతుంది. సో ఇప్పటిదాకా మనము ధనయోగాలు ఎలా క్రియేట్ అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఓన్లీ వెరీ వెరీ స్మాల్ థింగ్ మీతో డిస్కస్ చేశాను. అంటే ఇది బేసిక్ థింగ్, ఇది ఎవరికైనా ప్రతి జ్యోతిష్యుడికి తెలియాల్సిన విషయమే ధన యోగం గురించి. అయితే మనకి ఇక్కడ మేష లగ్నం చూసినట్టయితే మనము ఒక్కొక్క లగ్నానికి చూద్దాము. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, రాశి కాకుండా లగ్నాన్నే చూసుకోవాలి అని. లగ్నం చూసినట్టయితేనే మనకి అక్కడ ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. రాశిని చూసినట్టయితే మనకి అంతగా మ్యాచ్ అవ్వట్లేదు. నా ఎక్స్పీరియన్స్లో మటుకైతే అంతగా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నాల వారికి ధన యోగం ఎలా ఉంటుంది, ప్లస్ ఇంకొకటి ఎలాంటి ఆ యోగమే లేకపోతే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు కూడా చెప్పుకుందాం. సో మేషలగ్నం వారికి ద్వితీయాధిపతి శుక్రుడు అవుతాడు, లాభాధిపతి శని అవుతాడు. ఈ ఇరువురు కనుక ద్వితీయంలో అయినా లాభంలో అయినా లేదా ద్వితీయాన్ని చూస్తున్నా లాభాన్ని చూస్తున్నా కానీ ఖచ్చితంగా ధనయోగం క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ శనిశ్చరుడు కదా, శనిశ్చరుడు ఎప్పుడైతే లాభానికి ద్వితీయానికి కనెక్ట్ అవుతాడో లేట్గా ఇస్తాడు, డీలే చేస్తాడు ప్రతి పని. శనిశ్చరుడు ఏమవుతుందంటే స్లో ప్లానెట్ కదా, 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. సో అలాగే అతను ఇచ్చే ఫలితం అయినా కానీ లేట్గా ఇస్తాడు, డీలే చేస్తాడు చాలా. కాకపోతే స్ట్రాంగ్ అంటే లైఫ్ లాంగ్ ఇచ్చేస్తాడు. ఏదో ఇలా ఇచ్చి కొన్ని రోజులు ఇచ్చి కొన్ని రోజులు ధనం ఇచ్చి కొన్ని రోజులు ధనం ఇవ్వకుండా ఉండడం అలాంటిదన్నీ మనకి శనిశ్చరుడు చేయడు. సో ఎప్పుడైతే శుక్ర శని కనుక ఇక్కడ ద్వితీయంలోకైనా లాభంలోకైనా ఈ 2 భావాలు మిగతా ఎక్కడ ఉన్నా కానీ ఉంటుంది, కానీ మళ్ళీ షష్టంకి అష్టమంలో వ్యయంలో కనుక ఉంటే మటుకు ఖర్చులు అయిపోతాయి అన్నమాట. సో అది కూడా చూసుకోవాలి. ఈ 2 గ్రహాలు కనుక నేను చెప్పిన ప్లేసెస్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ధనయోగం. ఇది లేదు మనకి, అప్పుడు ఏం చేయాలి మేషలగ్నం వాళ్ళు? సో ద్వితీయానికి అని అంటే ద్వితీయాధిపతి అయిన శుక్రుడు కదిది ఎవరు? మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మి అష్టకం రెగ్యులర్గా 3 సార్లు ఖచ్చితంగా చేసుకున్నట్టయితే, అలాగే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇలాంటివన్నీ కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి, అమ్మవారు మీ ఇంట తలుపు తడుతుంది. కాకపోతే చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే కేవలం మహాలక్ష్మీదేవి ఆరాధన మట్టుకే చేస్తారు. అలా కాకుండా మహాలక్ష్మి ఆరాధనతో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా ఆరాధిస్తే మీ ఇష్టం ఏదన్నా చదువుకోవచ్చు. నారాయణ సూక్తం అన్నా చదువుకోవచ్చు, పురుష సూక్తం అన్నా చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ మాకు అంత ఓపిక లేదు అని అంటే మటుకు ఏదన్నా రాముని కీర్తన, రామరక్షా స్తోత్రం ఇలాంటి ఏదన్నా చదువుకున్నట్టయితే మటుకు ఖచ్చితంగా మీకు అమ్మవారు తలుపు తట్టుద్ది. అండ్ ఇంకొకటి బాగా చూసుకోవాల్సింది ఏంటంటే యోగా దశలు కూడా, మనకి ఆ దశలు కూడా సపోర్ట్ చేయాలి. చాలామంది ఏంటంటే ఈ యోగం ఉంది మనకు వచ్చేయాలి అని అనుకుంటారు, కానీ ఆ యోగం ఉన్న ఫలితం ఎప్పుడు వస్తుంది? ఆ దశలు రావాలి కదా. శుక్ర శని కనెక్షన్ ఉంది అని అన్నట్టు శుక్ర దశ రావాలి మేషలగ్నం వారికి, అప్పుడే కదా వచ్చేది. అది లేదు రాలేదు అని అంటే మరి మీకు ఎలా వస్తుంది? సో ఇవి కూడా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి.